బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఊహించిన రీతిలో కొప్పుకూలాయి. ఇది ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా రికార్డు గరిష్టాల వద్ద కదలాడిన పసిడి నేడు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర సుమారు 2% మేర పడిపోయి 10 గ్రాములకు 1,58,911 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఆకస్మిక పతనానికి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తులు చల్లారుతాయని ఆశించిన ఇన్వెస్టర్లకు అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడం పెద్ద నిరాశను మిగిల్చింది. ఈ పరిణామాల వల్ల ముడి చమురు ధరలు పెరిగి అమెరికాలో ద్రవ్యోల్బణం గత 4 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోగా డిసెంబర్ నాటికి మరోమారు పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించుకుంటున్నారు. అంతేకాదు ఇక బంగారం కొనొద్దని ప్రధాని మోదీ చెప్పిన మాటలు కూడా పనిచేశాయని అంటున్నారు. ఇక బంగారం కొనుగోళ్లు ఆపితే విదేశీ మార్గద్రవ్యం అదుపులో ఉంటుందనేది ఒక కారణమైతే బంగారం రేట్లు త్వరలోనే కొప్పుకూలుతాయని మోదీ సూచించినట్లుగా చెబుతున్నారు. దీంతో జనం కొనుగోళ్లు తగ్గించారు. దాంతో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. బులియన్ మార్కెట్ ఫిబ్రవరి నాటి రేటుకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 4,420 రూపాయలు తగ్గి 1,57,910 వద్ద చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 4,050 రూపాయలు తగ్గి 1,44,750 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర 10,000 రూపాయలు తగ్గి 2,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదంతా చూస్తుంటే బంగారం వెండి ధరలు ఇంకా పతనం కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.